హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో టాలీవుడ్ సినిమాలలో ఎంతోమంది హీరో హీరోయిన్స్ రియల్ లైఫ్ కపుల్స్గా నటించారు. వీరిలో కొంతమందికి రియల్గానే పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి. అలా రియల్ లైఫ్లో పెళ్లి చేసుకున్న హీరో హీరోయిన్స్ ఎవరనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. టాలీవుడ్లో సూపర్ స్టార్ ప్రిన్స్గా పేరు తెచ్చుకున్నారు మన మహేష్ బాబు గారు. ఈయన తనతో పాటు వంశీ సినిమాలో హీరోయిన్గా నటించిన నమ్రత గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్ళయ్యాక నమ్రత సినిమాలకు దూరమై హౌస్ వైఫ్గా ఉంటున్నారు. అలాగే మహేష్ బాబు తండ్రి అయిన కృష్ణ గారికి 2 పెళ్లిళ్ళు జరిగాయి. ఈయన తనతో పాటు కలిసి ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించిన విజయ నిర్మల గారిని ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే అనారోగ్య సమస్యల కారణంగా వీరిద్దరూ మరణించారు. అలాగే టాలీవుడ్లో పవర్ స్టార్గా పేరు పొందిన పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్లిళ్ళయ్యాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు తనతో పాటు బద్రి, జానీ సినిమాలో కలిసి నటించిన రేణుకా దేశాయ్ని రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వేరే అమ్మాయిని మూడో పెళ్లి చేసుకున్నారు. కానీ రేణు దేశాయ్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలాగే టాలీవుడ్లో హీరో అయిన నాగార్జున గారికి 2 పెళ్లిళ్ళు జరిగాయి. ఈయన తనతో పాటు శివ సినిమాలో హీరోయిన్గా నటించిన అమల గారిని ప్రేమించి ఈమెను రెండో పెళ్లి చేసుకున్నారు. అలాగే నాగార్జున వారి కొడుకైన నాగ చైతన్య కూడా తనతో పాటు ఏమాయ చేసేవ సినిమాలో హీరోయిన్గా నటించిన సమాంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ పెళ్ళైన కొన్ని నెలలకే విడాకులు తీసుకున్నారు. అలాగే టాలీవుడ్లో భరత్ అనే నేను, వినయ్ విధేయరామ లాంటి పెద్ద సినిమాలలో నటించారు కియారా అద్వానీ. ఈమె బాలీవుడ్లో కూడా చాలా సినిమాల్లో నటించారు. అలా బాలీవుడ్లో తనతో పాటు సినిమాలో నటించిన సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లో ఎన్నో సినిమాలో హీరోగా తీసిన వరుణ్ సందేశ్ తనతో పాటు పడ్డానండి ప్రేమలో మరి అనే సినిమాలో హీరోయిన్గా నటించిన రితికాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లో ఉన్న మెగా హీరోలో ఒకరైన వరుణ్ తేజ్ తనతో పాటు సినిమాలో హీరోయిన్గా నటించిన లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లో యాంగ్రీ యంగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్నారు రాజశేఖర్. ఈయన తనతో పాటు సినిమాలో హీరోయిన్గా నటించిన జీవిత గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లో హీరోగా మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన నోయల్, తెలుగులో భీమవరం బుల్లోడు సినిమాలో హీరోయిన్గా నటించిన ఎస్తేర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్ళైన కొన్ని నెలలకే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. అలాగే తెలుగులోను మరియు తమిళంలోను హీరోయిన్గా ఎన్నో సినిమాలో నటించిన స్నేహ తమిళంలోని సినిమాలలో తనతో పాటు హీరోగా నటించిన ప్రసన్నను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా నటించిన జెనీలియా బాలీవుడ్లో కూడా చాలా సినిమాలలో నటించారు. అలా నటించేటప్పుడు అక్కడ తనతో పాటు సినిమాలో హీరోగా నటించిన రితేష్ దేశ్ముఖ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లో ఒకప్పుడు హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకున్నారు రాధిక. ఈమె తమిళంలో హీరోగా ఉన్న శరత్ కుమార్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లో ఒకప్పుడు హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు శ్రీకాంత్ గారు. ఈయన తనతో పాటు కలిసి సినిమాలో హీరోయిన్గా నటించిన ఊహ గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే టాలీవుడ్లో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుమంత్. ఈయన టాలీవుడ్లో తొలి ప్రేమ సినిమాలో హీరోయిన్గా నటించిన కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. సో ఫ్రెండ్స్, చూసారుగా. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.